కుర్చీలో కూర్చోమంటే ఈ హోదా అనిపిస్తానంటే కేవలం మీరు పెట్టిన భిక్ష ఈ ఫామ్ తీసుకొని నామినేషన్ ఇస్తే గెలిచే సీట్ కాదు రాయచోటే. రాయచోట్లో నేను ఎప్పుడు చెప్తా, రాయచోట్లో తెలుగుదేశం పార్టీ నిలబడాలని గెలవాలంటే కార్యకర్తలు ఉండాలా. ఎవరైతే మేము ముఖాన్ని అన్నారు రాయచోట్ టికెట్ తెచ్చుకుంటే పాకిస్తాన్ లేకపోతే పంజాబ్ మండల షాప్ పెట్టుకునేట్టు అందరూ గడ్డాలతో ఉంటారు, చుట్టూ కటింగ్ చేసుకోరు, నష్టపోతాం అన్నారు. అలాంటి సీటును గెలిపించిన మీ అందరికీ ఈరోజు చెప్తున్నా, ఇప్పటికీ అయిందకి చిన్న పండుగలే, రేపు రాబోయే కాలంలో ఉండేది కార్యకర్తల పండుగ. కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో, నీతి నిజాయితీగా పనిచేశారో వాళ్ళందరినీ తిరిగే కుర్చీలో కూర్చోబెట్టడం. రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. రాయచోటులో అయితే 25% రాయచోటులో గెలుస్తామనే దానికి కూడా దిక్సూచిగా యూట్యూబ్ లో ఒంటిమిట్ట చూడండి. మీరు ఇద్దరున్నారు, నా ఇద్దరు నలుగురుగా రండి, చాలా చేస్తున్నా. మేము మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీకి పనిచేసే వాళ్ళందరికీ వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, డిప్యూటీసీలుగా అన్ని విధాలు గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. అంటే ఎవరు జేబీలకు బొక్కలు పెట్టుకోవద్దండి, ఆస్తులు అమ్మద్దండి, ముందే చెప్తాను, తాకట్టు పెట్టద్దండి. నేను పదవులు కొంచెం పెట్టుకున్న బాధ్యత